పాకన చేయగా కరుణ చూపు మా తండ్రి మంజునాథా సతీబాబు చేతిలో ఉన్నది ఆయన చేతిలో ఉంది ఇది అది బయట పోయి పట్టుకోవాలి కదా. ఒక్కసారి స్మరణ చేసినా కానీ అంతకన్నా ఎక్కువగా మనకు ఆ విధంగా ఫలితం అంటే మంచి జరిగే అవకాశం ఆ శివనామ స్మరణ ద్వారా మనకు వస్తుంది. కాబట్టి ఒక మార్కాండేయుడు కానీ మనకు ఒక భక్త శ్రీరాముడు కానీ ఒక మహాత్మా బసవేశ్వరుడు కానీ ఇలాంటి ఎందరో అల్లం ప్రభు కానీ సిద్ధరామేశ్వరుడు కానీ ఇలాంటి ఎందరో విధంగా మహాభక్తులు కూడా శివనామ స్మరణాన్ని ఉచ్చరిస్తూ వాళ్ళు ఆ విధంగా ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళినారు. కాబట్టి మీరందరూ కూడా విధంగా అంతేకాదండి మనకు ఎంతో సహాయంగా ధర్మాన్ని ఒక ఉనికి సహజంగా చాటి చెప్పిన వాడు ఛత్రపతి శివాజీ మహారాజు కూడా ఈ శివకారుడు అనుగ్రహం ద్వారా విజయాన్ని కలిగిపోతున్నారు. మనకు శివరాజు ఛత్రపతి శివాజీ మహారాజు ఏం జరిగింది అంటే యుద్ధ సమయంలో అక్కడ ఖడ్గదానం ఇచ్చింది ఎవరు? భ్రమరాంబిక దేవి. మనకు శ్రీశైలంలో ఉన్న అది మల్లికార్జున స్వామి భార్య భ్రమరాంబిక దేవి ఆరాధించడం ద్వారా అమ్మవారు మనకు ఖడ్గానిచ్చి ఈ విధంగా ఈ ధర్మాన్ని విధంగా విశుద్ధంగా ఈ విధంగా వ్యాప్తి చేయు ఓ ఛత్రపతి శివాజీ మహారాజ్ అనే విధంగా అమ్మవారు ప్రసన్నంగా విధంగా సాక్షాత్కరించి ఖడ్గాన్ని ఇచ్చి ఆ ధర్మానికి ముందుకు తీసుకెళ్ళడానికి బోధపడింది అమ్మవారు బాబా అమ్మవారు. శుక్లాం భరతరం
స్వామి ఇప్పుడు నేను ఒక చాలా వాళ్ళకి ఇచ్చేసాం కదా. ఓం ఆలమోకస్మహస్తు రుద్రాస్మదేవసోపసత్యం ఇంద్రం దేవం రుద్రయం అస్తు అనురాధానశవదేవః చిత్తం జీవేన శరదస్వయా ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు. ఓం ఓం తీర్థధారణో నమః. ఓం కళ్ళకు సన్నిలకుకోండి. ఓం నమ శంకరాయ చమయోగయ దశానుశంకరాయ విభూదీత భరతవర్షవర్గండే దేవదక్షిణాది శ్రీశైల మహాక్షత్రస్య ఉత్తరవజ్రాం దేవాలయేన భూరాధంగాన్ దేవాత్మాన సంప్రోక్ష శేషమిశ్రదే ధ్రువం దేవాలస్తాంగతోపివాం యస్మదే దేవదేవేశం సభాక్షరదండం సుదేయం సర్వం సుదేయం భూరాధంగాన్ దేవాత్మాన సుదేయం సర్వం సుదేయం. నక్షత్రం ఉన్నాయి కదా మాట తీసుకోండి చేతులు పట్టుకో. ఓం విఘ్నేశ్వరాయ నమః అంటూ ఉండాలి అందరూ కూడా. అందరూ ఏ పూజ శివపార్వతి కళ్యాణంలో కవీనాథుభాశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణానాధిపతయే నమః. గౌరీ మాతాయ నమః అంటూ ఉండండి. గౌరీ నిమాయ సరిదాంతక్షత్రే గవదేవి పదే భూష సహస్రాక్షరమే నమః. మహాగణాధిపతి గౌరీ నమః. కొద్ది నీళ్ళు వేయండి, పసుపు కుంకుమ వేయండి. ఈ నీళ్ళు వేయండి, ఆ నీళ్ళు అవసరం మొత్తం వేయచ్చు. ఓం ఛాయామి నాను సర్పయామి ఆవాహయ నాశనం సర్వపాదయ పాద్యం పాద్యం అసర్పయామి శ్రీగంధాన్ ధారయామి రుద్రాకులు చూర్ణాన్ని సర్పయామి పుష్పాన్ని సమర్పయామి దీపధూపమాగ్రాపయామి సాక్షాత్ దీపం దర్శయామి. కొద్ది నీళ్ళు వేయడం, పసుపు కుంకుమ వేయండి. శ్రీమన్మహాదేవాయ నమః. నమస్కారాయ సహస్రమూర్తయ సహస్రశోభావే సహస్రవాదశివమారణే నమో నమః. వరవచనాన్ని చదివేని సుధా ప్రియమానాహం అభిచంద్ర భర్తదే హిరణ్య విశ్వారథినో దేవసోమాం నూతన వస్త్రయుగ్మం సమర్పయామి. బట్టలు స్వామివారికి అమ్మవారికి సమర్పించడాన్ని నూతన వస్త్రధారణ అంటారు. కంకణ ధారణ జరగాలి. వస్త్రధారణ, కంకణధారణ ఇత్యాది కార్యక్రమాలు ఆయుష్యముద్రం ప్రతిమందు శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తి తేజః. యజ్ఞోపవీత దేవతాభ్యనమో నమః. పవిత్రం పరమం పవిత్రం ప్రజాపతిర్హస్తయ పురస్థాన్ బలమస్తి తేజః. సమస్త అంటే అమ్మ ఆ స్వామివారు అంటున్నారు పార్వతీదేవికి, మమ్మ భక్తాయ దృష్టి నా భక్తులు ఎక్కడ స్మరిస్తుంటారో
కత్తిరిస్తాను పార్వతి, అక్కడ వచ్చి పక్కన కూర్చుంటాను పార్వతి అంటే నన్ను స్మరించే వాళ్ళు పక్కన కూర్చుంటారు. మీరు ఎవరెవరు శివ శివ అనుకుంటారో పక్కన కూర్చుంటారు. శివ అనకుండా మీరు గాజులు బాగున్నారు చెట్లు మనకు చీరలు బాగున్నాయని ముచ్చటిస్తే మాత్రం పక్క నుంచి వెళ్ళిపోతారు శివుడు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఓం నమ శివాయ మనసులో అనుకుంటూ కూర్చోండి. అమోఘమైన పుణ్యం అనేది ఈ రోజు అది శుభరాత్రి మనకు అంటే అదిగా శుభాలను కలిగించే విధంగా శుభము సుఖము ఇది శివరాత్రి అన్ని శుభాలు కలిగించే వారని ఈ రోజే ఈ మహాశివరాత్రి. కాబట్టి శివరాత్రి యొక్క వ్రతం ఉంటుంది మనకు. ఇది మనకు సత్యనారాయణ వ్రతం ఎలా చేసుకుంటే ఈ రోజు మనకు శివ 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 అనేది ఈ రోజు చేసే వ్రతం శివరాత్రి యొక్క వ్రతం మనకు. కాబట్టి మహాశివరాత్రి వ్రతం చేసే మనకు విష్ణుమూర్తి వైకుంఠానికి అధికారం పొందినాడు మనకు. ఈ శివరాత్రి వ్రతం చేసి వైకుంఠం అధికారం విష్ణుమూర్తి ఎలా లభించింది? ఈ శివుని యొక్క వ్రతం చేశాక మనకు ఆ వైకుంఠం అధికారం వైకుంఠం అధికారం లేదు విష్ణుమూర్తికి. కాబట్టి వరాహ రూపంలో విష్ణుమూర్తి కూడా ఆ విధంగా శివుని దర్శనం కొరకు ఆ విధంగా తాపత్రపడినాడు. ఏ యొక్క ఆ విధంగా నాలుక ద్వారా శివుని యొక్క నామం ఉచ్చరించడానికి నాలుక కానే కాదంటారు. ఎవరి చెవులు ఆ విధంగా శివుని నామం వినకుండా ఉంటారో ఆ చెవులు కానే అంటారు. ఎవరి కళ్ళు శివుని యొక్క కళ్యాణంలో ఆ విధంగా చూడకుండా ఉంటారో ఆ కళ్ళే కాబట్టి మనకు. కాబట్టి కళ్ళు గాని చెవులు గాని నోరు గాని అతను శివుని యొక్క విధంగా మహాశివరాత్రి కనీసం ఒక్కసారైనా కనీసం 10 సార్లైనా కనీసం దండ పెట్టుకోవడం కనీసం మైకు ద్వారా ఆ విధంగా మంత్రాలు వినడం అవి ఏం చేసినా కానీ పుణ్యం వస్తుంది అన్నమాట. మహాసంకల్పం చెప్పడం జరుగుతుంది. మీరందరూ కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటున్నాను. శ్రీ మరాఠ పరమేశ్వర అంటే మనం మానవులకు కళ్యాణం జరిగినప్పుడు మంత్రం ఉంటుంది. మాంగళ్యం తంత్రా అనేనా ఈ దేవతల కళ్యాణానికి మాకు ఏమైంది జగత్సూర్యుని హేతురా అని చెప్పబడుతుంది ఇక్కడ.
ఓం నమో దేవ్యై మహాదేవా ప్రణతా స్మృతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే సమస్త మాంగళ్య దేవతాభ్యో నమో నమః. ప్రతి కళ్యాణంలో నా తోరణాంత మామిడి ఆకుతో తోరణాలు తయారు చేస్తుంటారు కాబట్టి ఆ మామిడి ఆకు కొసలు కనుక మామిడి ఆకులు ఏడాది తీసుకుంటాం మనం దాని గర్భం అంతా పోతుంది. కరివేపాకు గర్భపడుతుంది. ప్రతి ఒక్క పప్పు చేసినా కానీ చేసినా నన్ను ఆడకుండా ఎవరు ఉండరు అని అనేసరికి మా కరివేపాకు వేస్తాగానే తీసుకురామని మాకు పక్కన భావిస్తూ ఉంటాయి. ఇంకా అరికాకు కూడా గర్భం వస్తుంది. నేను ప్రతి భోజనంలో నన్ను ఖచ్చితంగా నన్ను వినియోగించుకుంటారు. అరికాకు గర్భం వస్తే అరికాకు తిన్న తర్వాత అక్కడ కింద పాలు వేస్తుంటాం మనం. ఇంకా మనము కానీ ఒక్క బిల్లుదళాన్ని మాత్రం గర్భం ఉండదు, తులసి దళాన్ని గర్వాలు ఉండదు. అందుకొరకు పూజలు పడుతుంటాం. మనకు బిల్లుదల ఆకులను కానీ మనకు తులసి ఆకులను కానీ అందుకొరకే త్రిబలం త్రిగుణాకారం త్రినేత్రం చక్రవాదం త్రిజన్మ పాప సంహారం ఏకపరిణం శివార్పణం. శివుడు అందరికి భాగంగా స్వామివారి అమ్మవారికి మంగళమైన వచనాలతో మంగళాస్త్రాలు పఠించి ఆ స్వామివారి అమ్మవారికి జీలకర్ర కలగడం అనేది మన ఆనవాయితీ కాబట్టి చక్కగా పురోగతులు కూడా మంగళమైన మంగళాస్త్రాల విధంగా పఠిస్తూ ఉంటారు. మీరందరూ కూడా అక్షంతలు మీకు ఎవరికి అందరూ కళ్యాణ దగ్గర వచ్చిందో సావధానం పార్వతీ పరమేశ్వర సావధానం స్మృతిమాతృతో వీరుణామౌలింద్రబోధప్రదం రుద్రాణి రమణ ప్రియం జగపితం కోరివాక్షితం సుమూర్తే పార్వతీ పరమేశ్వర చంద్రమావ అపాం పుష్పవాన్ స్యాదేవం హృదయంతునః ఇతి ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేన బృహస్పతి ఇంద్రచగ్నిశ్చరాష్ట్రయ సర్వం దేవానాం
सर्वदा देवं हृदयो अस्तुधो इति कृत्वा రాజుగారి మంత్రులు ఎప్పుడు కలిసి వెళ్ళేవారు. మంత్రులు ఎప్పుడు రాజుగారు వెళ్ళకుండా ఒకనాటి సందర్భంలో రాజుగారి చేయి మెరుగుపోతే రాజు నిర్ణయించుకోవడం జరిగిందని మంత్రిగా సూచిస్తున్నారు. రాజు కోపం వస్తే నా వేలు విరిగిపోతే నీకు మంచి జరిగిందా అని మంత్రి గారికి ఆయన కోపంతో మంత్రి గారిని బండి చిన్న చిన్న అలంకారాలు వచ్చిన పుస్తకాన్ని కోరుకోకండి. ఎందుకంటే నా కృష్ణుడి వాసించే పరంగానికి పోతే ఎప్పుడు వాసించకూడదంట మనకు శరీరం పరిశ్రమన్నారు. ఇంకా పరులపై నింద వేయకూడదంట మనకు శరీరం ద్వారా ఒక దైవంగా భావించాలని మనకు వేదం సిద్ధపడుతుంది కాబట్టి అలాంటి దైవంగా భావిస్తూ ముందుకు వెళ్ళాలి. భగవంతుడు ఏం కోరుకోవాలి అని తెలుసుకుంటూ నరత్వం దేవత్వం నగవన మృగత్వం అసగత పశుత్వం భూతత్వం భగవత్ దేహాల ప్రార్థనం సదాత్ పాదాభ్యస్కరణ పరమానంద వ్యవహారం చేపడితే ముస్లిం పేరు వర్ష నువ్వు భగవంతుడు శంకర ఇలాంటి జన్మాన్ని ప్రసాదించను నువ్వు సేవ చేసుకుని భాగాన్ని కనిపించి కోరుకోవాలి. భగవంతుడి దగ్గర రావాలని మనం రాగానే కోరుకుంటాం, ఏదో ఉచితని కోరుకుంటాం. నరజన్మ ప్రసాదించు, కీటక జన్మ ప్రసాదించు, క్రిమిల పిలిచు. సర్పయామి హస్తపక్షాలయం పాదపక్షుద్ధ ఆచరణ సర్పయామి కాంబూల సర్పాల సర్వశుద్ధ ఆచరణ సర్పయామి దక్షిణాసరి దక్షిణాకు దానవేన సమర్పయామి. చిన్న విషయాలు మనందరం సదానంద రెడ్డి గారు ఇక్కడ మనకు పోయినసారి కళ్యాణంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ కళ్యాణంలో వాళ్ళు లేకపోవడం చాలా లోటుగా మనకు కనిపిస్తుంది కాబట్టి వాళ్ళకి ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళు ఎక్కడ విధంగా జరగలేకుండా శాశ్వతంగా మోక్షలేకుండా వాళ్ళకి కూడా స్థానం కలిగి వాళ్ళ అన్ని శుభాలు కలగాలని ఆ విధంగా ఆ శుభాలతో ఆశీర్వాదంతో కైలాసంలో కూడా స్థానం కలిగారని. ఎందుకంటే అపారమైన వాళ్ళ యొక్క ప్రేమ విధంగా కారుణ్యము విధంగా ఒక మంచి హృదయం గల ఆ మహనీయ మూర్తిగా మనకు వెళ్ళి ఆవిర్భవించి మనకందరికీ అన్నదానాలు విద్యాదానము విధంగా వస్త్రదానం ఇలాంటి ఎన్నో అనేకమైన దానాలు చేసి వాళ్ళ విధంగా ఎంత పుణ్యాన్ని సంపాదించుకొని ఇంతకుముందు చెప్తున్నారు పాపం అనాయాసైన మరణం. ఆ మరణం ఎలా కలిగిందంటే పాపం వాళ్ళకి విధంగా అనాయాసంగా మరి ఎలాంటి వాళ్ళు పాపం కింద పడి ఏదో మనకు విధంగా తీసుకొని ఇలాంటి చేసి అనాయాసంగా వాళ్ళ విధంగా శాశ్వత శివలోకానికి బ్రహ్మలోకానికి విష్ణులోకానికి వాళ్ళు చేరుకున్నారు. కాబట్టి ఒక నిమిషం మౌనంగా పూర్ణవశ మనసులో అనుకుంటూ నా భారం భూమిరే భవానీ వర శంభోరార మంగళమోరాహర నా భారం భూమిరే భవానీ వర కనులారని చూడమనసున్నది నా జీవనమేమో పరిశింపక్షణమైనది కలవేమయ మనలోనయ శంభోరార మంగళమందుకోరార నా భారం భూమిరే భవానీ వర ఏడవాసింగడైన విరనాడకు నీ ఒడిలోని
మందు మమోడించకు శంభోరార మంగళమందు కోరార నా భారం నీవే భవానీ వర భవానికి జై సాంబజరమ పార్వతీకి జై పార్వతే పుష్పాన్ రాజాదిరాజా కసైహ సాధినే నమో వయం వై శ్రవణాయ కర్మహే సర్వేరాయ శ్రవణాయ మహాదేవాయ నమః సముద్రస్తం రుద్రస్తం విష్ణుస్తం బ్రహ్మస్తం ప్రజాపతి త్వం దయాపాపో జ్యోతిరసం బ్రహ్మభోరభవస్వరం ఈశానస్సర్వ విద్యానామేశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోరే అస్తు సదాశివం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం నమః శివాయ. యాని కాని చ ఓం నమః శివాయ బ్రహ్మనగా యాని కాని చ పాపాని జన్మాని కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్ పాపసంభవః త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సలాం అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన తాన్ సమర్పయామి. మమ మంత్రపుష్ప ఏదోత్ర మంత్రపుష్పాంజలిం సమర్పయామి. అందరనండి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష పార్వతి పరమేశ్వరాయ నమః. మీ నలుగురు
Thank you.